తెలంగాణ వ్యవసాయ శాఖ ఎరువుల పంపిణీ కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు ఈ యాప్ ద్వారా తమకు కావాల్సినంత యూరియాను చాలా సులువుగా ఇంకా బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైన్లో నిలబడేంత ఇబ్బందులు అయితే ఇక్కడ నుంచి తప్పుతాయని చెప్పుకోవాలి. ఇక యాప్ విషయానికి వస్తే అనేక రకాలైనటువంటి సూచనలు కూడా తీసుకువచ్చింది. మరి అధికారులు అయితే దీనికి సంబంధించి సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మరి యాప్ డౌన్లోడ్లో ముఖ్యంగా ఈ యాప్ను అయితే ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత యాప్ను ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని కూడా తెలియజేశారు అధికారులు. మరి ఇందులో రైతులు తమ వివరాలతో యాప్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తమకు కావలసినంత ఎరువులను ఇక చాలా సులువుగా అంటే చాలా మీకు ఈజీగా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఎరువులు కావాలి, ఎన్ని యూరియా బస్తాలు కావాలి అని మీకు నచ్చినన్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. అయితే వీటితో పాటు యాప్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి యూరియా బస్తాలు మాత్రం 24 గంటల పాటు రిజర్వ్ చేయబడతాయి. ఇక ఎరువుల కోసం దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండే సమయం అయితే ఖచ్చితంగా ఆదా అవుతుందని చెప్పుకోవాలి. మరి అక్రమాలను కూడా ఈ రకంగా అయితే అరికట్టి పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం అయితే ఈ యాప్ను ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు మరి ఈ యాప్ను మనం ఎలా ఉపయోగించాలి, రైతులు ఇందులో ఎలా లాగిన్ అవ్వాలి, అసలు ఈ యాప్ను దీని గురించి అసలు పూర్తిగా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీని ద్వారా అసలు ఎరువులను ఎట్లా బుక్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. అయితే మనం ఎట్లా బుక్ చేసుకోవాలి, అసలు ఆ యాప్ ఎట్లుంటుంది అండ్ గూగుల్ ప్లే స్టోర్లో ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే పూర్తిగా ఈ వీడియోను క్లియర్గా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే ఫర్టిలైజర్ ఇక బుకింగ్ యాప్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని కొట్టగానే ఇట్లా చూపిస్తుంది. ఇదేంటంటే పాతది, ఇది ఓల్డ్ యాప్. ఇది ఓల్డ్ యాప్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు న్యూ యాప్ ఎట్లా ఉంటుంది, న్యూ యాప్ విషయానికి వచ్చేస్తే ఇదిగో న్యూ యాప్ ఎట్లుంటుంది అంటే ఫర్టిలైజర్ ఇగో ఈ విధంగా రైతన్న ఇట్లా తన చేతిలో బస్తా పట్టుకొని ఇట్లా ఉన్నట్టు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ యాప్ ఓపెన్ చేయగానే దీని మీద క్లిక్ చేయగానే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ఈ యాప్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయినటువంటి పేజ్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ నీకు ఓపెన్ చేయగానే ఆ ప్లే స్టోర్ మీద దాని మీద యాప్ మీద ఒత్తగానే ఇట్లా ఓపెన్ అవుతుంది నీకు. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫార్మర్ పీపీబీ ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ ఎన్డిఎస్ అంటే ఫార్మర్ పీపీబీ అంటే పట్టా పాసు పుస్తకం, పాసు బుక్ ఉంటుంది కదా, దానిపైన ఫార్మర్ అనే దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ముఖ్యంగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే నువ్వు పట్టా పాసు పుస్తకంతో లింక్ అయిన ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తే ఇక ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ అని కొడతాం. వ్యాలిడేట్ అని కొడితే అప్పుడు ఒకవేళ నువ్వు ఆ మొబైల్ నెంబరు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వలేవు అనుకో, ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఏ ల్యాండ్ రికార్డ్స్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఏఈఓ అని చెప్పేసి వస్తుంది. ఏది నువ్వు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వనప్పుడు వేరే మొబైల్ నెంబర్ ఇస్తే, పాత యాప్లో ఎట్లా ఉండే అంటే నువ్వు పట్టా పాస్ పుస్తకానికి నువ్వు లింక్ అయిన నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ నెంబర్తో అయినా సరే యూరియా బుక్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించనుండే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టినుండే, ఆధార్ కార్డు మ్యాండేటరీగా, ఆధార్ కార్డు డీటెయిల్స్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయడం అవసరం లేదనమాట కొత్తగా వచ్చిన యాప్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది అంటే దాని వ్యాలిడేషన్ నువ్వు అక్కడ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత అంటే ఫార్మర్ సెలెక్ట్ చేసుకుంటావు కదా, అక్కడ ఫార్మర్ పీపీబీ పట్టా పాసు పుస్తకం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు ఇక్కడ నీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తావు. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని ఉంటుంది. వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తావు. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చినాము. ఇక్కడ ఏమొస్తుంది నీకు తర్వాత ఏమొస్తుంది అంటే నీ డిస్ట్రిక్ట్, నీది ఏ డిస్ట్రిక్ట్, నీది ఖచ్చితంగా అంటే రంగారెడ్డి అయితే రంగారెడ్డి, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాదు, మహబూబాబాద్ అయితే మహబూబాబాదు, మహబూబ్నగర్ అయితే మహబూబ్ నగర్, ఇట్లా నువ్వు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తివి, నీ భూమి ఎక్కడుంది దాన్ని బట్టి ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే నీకు సెండ్ ఓటీపీ అని వస్తుంది. సెండ్ ఓటీపీ నీ లింక్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇగో ఇట్లా ఈ విధంగా నువ్వు మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక ఓటీపీ ఇక్కడ ఉంటుంది కదా, ఇగో ఈ బాక్స్లో ఓటీపీని మనం సెలెక్ట్ చేసుకుంటే అటు దాన్ని ఎంటర్ చేస్తే మళ్ళీ వ్యాలిడేట్ ఓటీపీ అని వస్తుంది. వ్యాలిడేట్ ఓటీపీ దానిపైన క్లిక్ చేస్తాం. మనం దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఇట్లా ఓపెన్ అయినప్పుడు నీకు నీ డిస్టిక్లో అంటే ఓవరాల్గా స్టేట్లో యూరియా బ్యాగ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, తెలంగాణ స్టేట్లో యూరియా బ్యాగులు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక నెంబర్ చూపిస్తుంది, అంటే ఇది మారుతూ ఉంటుంది అనమాట. యూరియా ఆ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది స్టోరేజ్ని బట్టి, ప్రభుత్వం తన ఎంత స్టోరేజ్ ఉంది దాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇంకా యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. రంగారెడ్డి యూరియా బ్యాగ్స్ అవైలబుల్ రంగారెడ్డి ఇన్ని ఉన్నాయి, లేదు మహబూబ్ నగర్ ఇన్ని ఉన్నాయి, ఆదిలాబాద్ ఇన్ని ఉన్నాయి. ఇట్లా నీకు అంటే నీ డిస్టిక్ సెలెక్ట్ చేసిన డిస్టిక్లో ఎన్ని యూరియా బ్యాగ్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తారు టాప్లో. దాని తర్వాత దానికి సంబంధించి అంటే ఇక్కడ మనకు ఒకటి ఏముంటుందంటే యాడ్ కల్టివేషన్ స్టెప్ 1 యాడ్ కల్టివేషన్ ఉంటుంది. చూడొచ్చు మనకి ఇట్లా 3 కనిపిస్తుంటాయి. బుక్ యూరియా బ్యాగ్స్ స్టెప్ 2, బుకింగ్ హిస్టరీ. ఇవేంటివంటే ఓ ప్రాసెస్ అనమాట. అయితే ఫస్ట్ యాడ్ మనము ఆ కల్టివేట్ అనేది కొట్టగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఈ యాడ్ కల్టివేట్ డిక్లరేషన్లో మనకేమొస్తుంది, సీజన్ నీదేది ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు ఏది వర్షాకాల సీజన్, రబీ సీజన్, ఏ సీజన్ అయితే ఆ సీజన్ ఎంటర్ చేసుకొని 2026 కాబట్టి 2026 అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అయితే మళ్ళీ ప్లీజ్ సెలెక్టే పట్టా పాస్ పుస్తకం, అదే పట్టా పాస్ పుస్తకం నెంబర్ అనేది ఏదైతే ఉంటుందో మనకు ఒకటి అవైలబుల్లో ఉంటుంది. మన తెలంగాణ కాబట్టి టీ సిరీస్తో స్టార్ట్ అయ్యి టీ నెంబర్తో స్టార్ట్ అయ్యి అది లెటర్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే ఫార్మల్ డీటెయిల్స్ అనేవి నువ్వు ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే అయితే నువ్వు ఇక్కడ ప్లీజ్ సెలెక్టే పట్టా పాస్ పుస్తకం నెంబర్ అనేది ఉంటుంది కదా, పాస్బుక్ నెంబరు. ఆ పాస్బుక్ నెంబర్ నువ్వు సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ బాక్స్ ఉంటుంది, బాక్స్లో క్లిక్ చేయగానే అసలు నీ మొబైల్ నెంబర్కు ఎన్ని పట్టా పాసు పుస్తకాలు లింక్ అయి ఉన్నాయి, నీ పేరు మీద ఎన్ని రకాల అంటే ఎక్కడెక్కడ భూమి ఉంది అనేది కూడా ఇక్కడ ఆ పట్టా పాస్ పుస్తకాల నెంబర్లు అనేటివి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. నువ్వు ఒకసారి ఆ బాక్స్లో క్లిక్ చేస్తే తర్వాత ఏంటంటే నీకు నచ్చిన నెంబర్ను సెలెక్ట్ చేసుకొని ఫార్మల్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే నీకు ఫార్మల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేయగానే పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేయగానే అది వచ్చేస్తాను అనమాట. ఇట్లా నేను ఇందాక చెప్పినా కదా, ఖచ్చితంగా ఈ విధంగా వస్తాను అనమాట. ఏవి ఆ బాక్స్లో క్లిక్ చేయగానే ఫార్మల్ డీటెయిల్స్లో క్లిక్ చేయ అదే పట్టా పాస్ పుస్తకం బాక్స్లో క్లిక్ చేయగానే మీకు ఇట్లా నీ పేరు మీద ఎన్ని పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయో అన్ని నెంబర్లు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు నీకు నచ్చిన పాస్ పుస్తకము నెంబర్ అనేది క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు వచ్చేది ఎట్లా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనము ఇక్కడ నువ్వు ఏదైతే పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేసినావో క్లిక్ చేసినావో దాని మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈడ కనిపిస్తుంది. మంచిగా క్లియర్గా అర్థమవుతుంది కదా చెప్పేది, ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఏది నెక్స్ట్ కల్టివేషన్ అంటే నీ ఎక్స్టెంటెడ్ కల్టివేషన్ అంటే నువ్వు వ్యవసాయం చేస్తున్న భూమి ఎంత, నీకు ఎన్ని ఎకరాలకు యూరియా కావాలనేది కూడా గీడ ఏది అది క్లిక్ చేస్తావు. నీది ఎన్ని ఎకరాలు, 1 ఎకరా. గుంటాల పక్కన గుంటాలది, నీకు పక్కన గుంటాలు అయితే ఈడ గుంటాలు, ఈడ ఎకరాలు అయితే ఎకరాలు. నువ్వు 1 ఎకరా అని మనం టైప్ చేసి పెట్టుకున్నావు అంటే మీకు అర్థమయ్యేలాగా ముందుగాలని. సో మరి దాని తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ క్రియేట్ అంటే కల్టివేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఏది డిక్లేర్ కల్టివేషన్ మీద సెలెక్ట్ చేసుకుంటే క్రాప్ ఇన్ కల్టివేషన్ అంటే ఇంకొకటి ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, మనము ఈ డీటెయిల్స్ ఇచ్చినాం. నీది ఎన్ని ఎకరాల భూమి అది ఇచ్చినాం, 1 ఎకరా అయితే ఎకరా, గుంటాలు అయితే గుంటాలు. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత టెనెంట్స్ ఒకవేళ నో టెనెంట్స్ సెలెక్టెడ్ ఫర్ ద పీబీఎస్ అంటే బుక్ పట్టా పాస్ పుస్తకం బుక్ అని ఇక్కడ ఎందుకు ఉందంటే నువ్వు ఇక్కడ పట్టా ఉన్న బుక్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి. టెనెంటెడ్ అంటే ఏంది, ఒకవేళ భూమి నీ పేరు మీద లేదు, ఎవరిదో భూమి నువ్వు చేస్తున్నావు, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే టెనెంటెడ్ అనేది అని సెలెక్ట్ చేసుకుంటావు అనమాట. అప్పుడు ప్రాసెస్ సేమ్ ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునేది పట్టా పాస్ పట్టా పీపీబీ బుక్ చేసుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఇదే ప్రాసెస్ వస్తుంది. నీకు మళ్ళీ టెనెంట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ప్రాసెస్ ఆ తర్వాత ఇట్లనే వస్తుంది అనమాట. అయితే దాని తర్వాత అందులో నీకు క్రాప్ ఇన్ కల్టివేషన్ ఏది, నీ క్రాప్ ఏది, అసలు నువ్వేం పంట వేస్తున్నావు, ఏం పంట వేసినావు, దానికి నీకు ఎరువులు అవసరం వచ్చినాయి. ఇప్పుడు వరి అయితే వరి ఉంటుంది, ఇంకోటి అయితే ఇంకోటి, మొక్కజొన్న అయితే మొక్కజొన్న, కంది అయితే కంది, ఇట్లా నువ్వు పంటను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ పంటను సెలెక్ట్ చేసిన తర్వాత డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అంటే నీకేమొస్తుంది అంటే డిక్లేర్ కల్టివేషన్ దాని మీద నొక్కంగానే కల్టివేషన్ డిక్లరేషన్ మీద నొక్కంగానే కన్ఫర్మ్ అని చెప్పేసి ఇట్లా వచ్చి డూ యూ వాంట్ టు డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ ఎస్ ఆర్ నో. ఎస్ కాబట్టి ఎస్ మనకు కావాలి కాబట్టి ఎస్
ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇట్లా వస్తుంది, కల్టివేషన్ ఏది డీటెయిల్స్, ఇంకా ఖచ్చితంగా అంటే కల్టివేషన్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది, ఇంకా కల్టివేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక దానిపైన ఓకే అని వస్తే ఓకే క్లిక్ చేస్తాం. ఓకే క్లిక్ చేసిన అనంతరం మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనం ఒకవేళ అంటే అక్కడితో సక్సెస్ఫుల్ అయిపోతుంది. అది నీకు మళ్ళీ బుక్ ఏరియా అంటే దీనికి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పేజ్కి వెళ్ళాలి. ఈ పేజ్కి వెళ్తే ఫస్ట్ మనం ఇంతకుముందు ఈ పేజ్ ఓపెన్ అయిన ఉంటే కదా, అది నీకు అక్కడ 3 ఇట్లా రిఫ్లెక్ట్ పైన చూపిస్తుంటుంది. ఏది యాడ్ కల్టివేషను, బుక్ ఏరియా బ్యాగ్స్, యూరియా బ్యాగ్స్, బుకింగ్ హిస్టరీ అని చెప్పేసి ఈ 3 మీద లైన్గా చూపిస్తుంటాయి నీకు. అప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు ఓకే వరకు మనం ఒకటి చెప్పినాక ప్రీవియస్ ఓకే నొక్కిన తర్వాత సెకండ్ దాంట్లో బుక్ యూరియా బ్యాగ్స్ అని చూపిస్తాను అనమాట. ఆ బుక్ యూరియా బ్యాగ్స్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. బుక్ యూరియా బ్యాగ్స్ అని సెలెక్ట్ చేసుకోగానే నీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నీది ఆల్రెడీ ఏదైతే పట్టా పాస్ పుస్తకం బుక్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ ఉంటాయి. నీ డీటెయిల్స్ ఇటు ఉంటాయి. అయితే నువ్వు ఇక్కడ బుక్ ఫేజ్ 1 బుక్ ఫేజ్ 1 అని ఇక్కడ నీ కింద ఒక బాక్స్ ఉంటుంది. ఇవన్నీ నువ్వు ఆల్రెడీ ముందే ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఆ పేజ్లో ఆ దాంట్లోకి వెళ్ళిపోగానే నీకు బుక్ ఫేజ్ 1 వస్తుంది. ఈ కింద కనిపిస్తుంది కదా, ఇది బుక్ ఫేజ్ 1. ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ సెలెక్ట్ మండల్, ఇప్పటిదాకా మన డిస్టిక్లో ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మండల్ సెలెక్ట్ చేసుకుంటాం. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ ఏది డీలర్, ఆ మండల్లో నీకు ఎన్ని డీలర్స్ షాప్స్ ఉన్నాయి లిస్ట్ వస్తుంది మొత్తం. అక్కడ నువ్వు మండల్ సెలెక్ట్ చేసుకోగానే ఈ బాక్స్లో నువ్వు క్లిక్ చేసుకోగానే నీకు లిస్ట్ మొత్తం చూపిస్తుంది. నీ మండల్లో ఎక్కడెక్కడ డీలర్ షాప్స్ ఉన్నాయి, ఏ డీలర్ షాప్లో ఎన్నెన్ని మందు యూరియా బ్యాగులు ఉన్నాయి, అవన్నీ కూడా నీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నీకు నియరబుల్ అంటే నీకు దగ్గరలో ఉన్న ఎక్కువ స్టోర్ ఉన్న అంటే ఎరువులు ఎక్కువగా ఉన్నటువంటి షాప్ని నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటావు. కాబట్టి అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు దగ్గరగా ఉన్నటువంటి డీలర్ షాప్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంటర్ బ్యాగ్స్, నీకు ఎన్ని బ్యాగ్స్ కావాలో, ఎందుకంటే నీ అవసరానికి బట్టి కదా నువ్వు బుక్ చేసుకున్నావు. నీకు ఎన్ని అవసరం వస్తున్నాయి దాన్ని బట్టి ఇక్కడ బ్యాగ్స్ మ్యాక్సిమం నాకు 3 అవసరం వచ్చినాయి, 3 ఎంటర్ చేసిన తర్వాత బుక్ నో ఓపెన్ ఎంటర్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఇందాకదే సేమ్. అక్కడ మనకి ఎన్ని బ్యాగులు కావాలో అన్ని బ్యాగులు ఎంటర్ చేసినాం కాబట్టి బుక్ నో కొట్టగానే ఇట్లా వస్తుంది. నీకు ఈ విధంగా సక్సెస్ యువర్ బుకింగ్ ఐడి అని చెప్పేసి నీకు ఒకటి ఐడి వస్తుంది, యువర్ బుకింగ్ ఐడి అని చెప్పేసి ఇట్లా ఒకటి మెసేజ్ వస్తుంది నీకు. అట్లా మొత్తం ప్రాసెస్ అయిపోగానే ఫర్ 5 బ్యాగ్స్ ఫ్రమ్ హెచ్ఏసిఏ అంటే ఫార్మర్స్ సర్వీస్ సెంటర్, ఫలానా హెచ్ఏసి ఫార్మర్ సర్వీస్ సెంటర్ నుంచి నీకు బుక్ అయింది. ఆ బుక్ అయిన ఐడి ఆడ రిఫ్లెక్ట్ అవుతుంది. రెడ్ మార్క్ తోటి గీసినాం కదా, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ బుక్ చేసినావు, ఏ డిస్టికో, ఈ పలానా డిస్టిక్లో పలానా షాప్లో నువ్వు బుక్ చేసినావు, ఈజ్ కన్ఫర్మ్డ్ అండ్ ఇట్ ఈజ్ అవైలబుల్ అప్ టు ఎప్పటిదాకా ఒక డేట్ ఇస్తాడు మనకు. ఆ డేట్ వరకు నీకు అవైలబుల్ ఉంటుంది నువ్వు బుక్ చేసింది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఓకే అని వస్తుంది. ఫైనల్గా ఇంకోటి మనకి ఇట్లా ఇవి 3 పైన ఇట్లా ఉంటాయని చెప్పినా కదా, ఆ 3 బుకింగ్ హిస్టరీ. ఒకవేళ నువ్వు అంటే ఇందాక చూపించిన మెసేజ్ ఉంది కదా సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది నువ్వు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని డీలర్ షాప్ దగ్గరికి పోవాలి. ఎక్కడైతే యూరియా బ్యాగులు నువ్వు బుక్ చేసినావో ఆ డీలర్ షాప్కి పోయి నీది ఆధార్ కార్డు డీటెయిల్స్ దానికి సంబంధించి తీసుకొని పోతే ఆ పట్టా పాస్ పుస్తకము డీటెయిల్స్, ఆధార్ కార్డు డీటెయిల్స్, ఈ స్క్రీన్ షాట్ ఇందాక సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ వచ్చింది కదా అది స్క్రీన్ షాట్ తీసుకొని పోయిన తర్వాత అక్కడ చూపిస్తే ఖచ్చితంగా నీకు ఇమీడియట్గా బ్యాగులు అనేవి ఇచ్చేస్తారు అనమాట. ఇది అయితే ఇందాక మనం వచ్చిన బుక్ హిస్టరీకి పోయినాం అనుకో. బుక్ హిస్టరీకి పోతే 3 చూపించింది కదా లైన్గా, ఆ 3 బుక్ హిస్టరీ దానికి పోయినాం అనుకో. అందులో ఏం చూపిస్తా అంటే నువ్వు ఎన్నిసార్లు బుక్ చేసినావు, ఎక్కడెక్కడ బుక్ చేసినావు, ఎన్నెన్ని బుక్ చేసినావు, అవన్నీ కూడా నీకు హిస్టరీలో ఇట్లా కనిపిస్తుంది. క్లియర్, మంచిగా నీట్గా. అంటే యాప్ ఎవరికి కూడా ఇబ్బందికరంగా కాకుండా నీట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఓవరాల్గా నేను ఈ మ్యాటర్ అంతా మీరు విన్న తర్వాత కన్ఫ్యూజ్ కాకండి. ఒకసారి మళ్ళీ స్లోగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది మీకు అర్థమయ్యేలాగా. సో ఈ మ్యాటర్ మీకు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే క్లియర్గా ఒకసారి మళ్ళీ వీడియోని నిదానంగా విని అందులో ఏ విధంగా ప్రాసెస్ ఉందో చూసుకోండి. ఏం లేదు, సింపుల్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని చెప్పేసి కొట్టండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫర్టిలైజర్ యాప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఫర్టిలైజర్ యాప్ ఓపెన్ కాగానే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ ఏముంది,
మీరు వ్యవసాయం అగ్రికల్చర్ అంటే ఫార్మర్ కాబట్టి ఫార్మర్ పట్టా పుస్తకం ఆ బుక్ అడుగుతుంది. ఆ బుక్ పైన క్లిక్ చేయండి. లేదు ఆ మీ పట్టా పుస్తకం లేదు మీ పేరు మీద, అది ఎవరిదో భూమి, టెనెంట్ భూమి అంటే వేరే ఇతరుల పేరు మీద ఉంది అనుకుంటే దాన్ని టెనెంట్ అనే దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ కింద ప్రాసెస్ ఓపెన్ అయిపోతుంది. ఇక నీది ఏ డిస్టిక్ ఎంటర్ చేయమంటుంది. డిస్టిక్ ఎంటర్ చేసినావు కదా, తర్వాత ఫస్ట్ పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ టెనెంట్ వాళ్ళదైతే వాళ్ళ పట్టా పాస్ ఆయన పేరేంది, ఆ పాస్ పుస్తకం ఆయన ఎవరి పేరు మీద ఉంది, ఆ పాస్ పుస్తకం పేరు అదే నెంబర్ ఎంత, అది ఎంటర్ చేసిన తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సింపుల్ అంతే. ఇక పెద్దగా ఇన్న తతంగం ఏం లేదు. ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తూనే ఉంటుంది. ఇక కంటిన్యూగా నీ మండల్ సెలెక్ట్ చేసుకుంటావు. మండల్ తర్వాత నీకేంది ఫర్టిలైజర్ షాపులు, డీలర్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ డీలర్ షాపులు సెలెక్ట్ చేసుకుంటావు. నీ నియరెస్ట్ డీలర్ షాపు, నీకు నచ్చిన డీలర్ షాప్లో, నీకు తెలిసిన వాళ్ళ డీలర్ షాప్ అయితే తెలిసిన వాళ్ళ డీలర్ షాపు, అందులో బుక్ చేసుకుంటావు. బుక్ చేసుకొని సింపుల్గా నీకు 24 గంటలు మాత్రం దాన్ని ఇక ఫ్రీజ్ చేస్తారన్నమాట. అంటే నీకు దానికి ఆ ప్రాసెసింగ్ ఉంటుంది. 24 గంటల తర్వాత నీకు డేట్ ఇస్తాడు. ముఖ్యంగా ఇవన్నీ కాదు కానీ నీకు బుక్ చేసుకున్న తర్వాత ఒక డేట్ ఇస్తాడు. పలానా డేట్ లోపల నీకు రెడీగా ఉంటాయి, వచ్చి తీసుకుపో, ఇట్లా నీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో స్క్రీన్ షాట్ తీసుకుంటావు. లాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆడికి పట్టా పాస్ పుస్తకం ఆ బుక్ తీసుకుపోతావు. ఇక ఆధార్ కార్డు తీసుకుపోతావు, ఆధార్ కార్డు నెంబరు, ఆ బుక్ పట్టా పాస్ బుక్ నెంబరు, ఈ స్క్రీన్ షాట్ 3 చూపించిన వాడుకో కథం బ్యాగ్లు ఇచ్చేస్తాడు ఇమీడియట్గా. అట్లా ఉంటుంది అనమాట. అంటే సింపుల్ ప్రాసెస్ ఇది. అందరికి అర్థమయ్యేలాగా ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది చాలా ఈజీగా. ఇది ముఖ్యంగా తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం దండిగా దోసుకుంటున్నారు రైతన్నల దగ్గర. ఇక్కడ ఎవరని కాదు, అటు గింజలు కొనే దళారుల నుంచి మొదలు పెడితే ఇట్లా ఫర్టిలైజర్ మందులు అమ్మే ఈ డీలర్లు వీళ్ళందరూ కూడా దండిగా దోపుకొని ఇక రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారన్నమాట. ఇట్లాంటి అక్రమాలు జరగకుండా, ఇట్లాంటి అక్రమాలను అరికట్టేందుకు పారదర్శకంగా ముందుకు తీసుకుపోవాలి, రైతన్నలకు ఉపయోగకరంగా ఉండాలి, రైతన్నలు బాగుపడాలి, వాళ్ళు బాగుపడితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే అందరం బాగున్నట్టే అన్న కోణంలో అయితే ప్రభుత్వము ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. ఇక నుంచి మీరు క్యూ లైన్లలో నిలబడి గంటలు వెయిట్ చేసి ఎండనక వాననక నిలబడి ఇబ్బందులు పడాల్సిన అవసరం రాకుండా, మరి ఇక ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో అక్రమాలు జరగకుండా ముఖ్యంగా వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా ఈ యాప్ను, ఈ సేవలను వినియోగించుకోండి. ఎందుకంటే చాలా సులభతరము, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీరు అక్కడ ఇబ్బందుల పాలు అయ్యి ఇక రానా ఇబ్బందులు పడే కంటే కూడా ఈ రకంగా మంచిగా ఈజీగా ప్రాసెస్ ఉంది కాబట్టి దీనికి అలవాటు పడండి. ఎక్కడెక్కడ రైతులు ఎక్కడెక్కడ ఎరువులు ఉన్నాయి అనే కోణంలో అయితే ఈ యాప్ను ఉపయోగించుకోవడం స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అయితే కామన్గా ఉంటున్నాయి. ఆ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకొని, మీకు తెలియకపోతే మీ పిల్లలు ఉంటారు ఇంట్లో, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళతోటి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసి దాని ద్వారా మీరు మంచిగా యాప్ ద్వారానే యూరియాలు తెచ్చుకోండి. ఇక మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. అంటే రీజనబుల్ ఎంత రేటు ఉందో అంత రేటుకు మీకు ఖచ్చితంగా నోరు మూసుకొని ఇవ్వాలి డీలర్. అప్పుడు ఇట్లుంటుంది. సో ఈ యాప్ని అయితే అందరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నా. ఇది అనమాట ఈరోజు రైతన్నల కోసం ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి అంశం.